కొద్దిగా దేవుని ఇచ్చిన అవకాశం బట్టి పరిశుద్ధం రావచ్చు మహిమ కలిగిస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. పాతకాలంలో హృదయం చిన్న పరిశుద్ధంగా మహాలంగా వర్షాకాలమంతా ప్రభు అనేది కాంక్షకాలను ఉదయాన్ని బట్టి వదలని స్తోత్రం. మరి ప్రభు అనేది ఈ విధానం ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇప్పుడు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు అనుకుంటున్నారు మరి దేవుని మాట్లాడుతుంది ప్రభు పరిశుద్ధాత్మ సహాయం చేసిన వాక్యం మాట్లాడు మొదటి కూడా రాసిన మొదట పన్నెండు 13 వచ్చిన కలిపి మొదటి కూడా రాసిన పత్రిక మొదట 11 వచ్చిన 13 చాప్టర్ మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 13 పత్రిక ఈ మన పరిస్థితిలో మన ఆచరణలో ఏ విధంగా ఉన్నాయో గమనించుకోవాలి. ఈ చిత్రాల లేదా దేవుడు వాళ్ళ ఆచరణకు పడుతున్నాయా అని మనం అర్థం చేసుకోవాలి. మెథడిస్ట్ పథకం మెథడిజం వారి పరిచయం వాళ్ళ కంపెనీ ఉంటాయి. దానికి సంబంధించిన వాళ్ళ వచ్చినారు. కాబట్టి దాని తర్వాత గమనించి దేవుని వాడుకుంటే మందిలో సంఘంలో పెరుగుతుంది అని చెప్పేసి అతను ప్రారంభంలో దేవుడికి పౌరులు పత్రిక దాని మెథడిజం ఎక్కడైతే సువార్తని ప్రకటించాలి అనేది ఏదైనా చేస్తున్నాడు. విధంగా జరిగిన స్థితిలో బాగుంది. ఆ ప్రొఫెషన్ మనకి మిషనరీ ద్వారా మన ఇండియాలో ఇండియా సమర్పించడం చేయబడింది. కాబట్టి ఈ రోజు మనం గ్రహించడం జ్ఞానం ద్వారా మంచి ద్వారా గొప్పతనం ద్వారా దేవుని సువార్త ప్రకటించడం ద్వారా ఆశం ద్వారా ద్వారా భక్తులు పరిపూర్ణ అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 17-19 అధ్యాయం 17-19 వచనం చదివాను. ఇది
దేవుడి కోసం మాట్లాడుతున్నాను. జ్ఞానంతో నాశనం చేయలేదు. మనం జ్ఞానాన్ని ఈ లోకాలను పరిగెట్టుకున్నామా లేదా దేవుని సువార్త అయినా మనం పిలిచినప్పుడు తగ్గట్టుగా మనం జీవిస్తున్నాం లేదా మనం ఈ లోక ఆచారాలను బట్టి బట్టి మనం పడిపోతున్నామా లేదా మనం దేవుని వైపు చూస్తూ దేవుడు మనకి వచ్చిన విలువను బట్టి మనం నడుస్తున్నామా అని చెప్పి మనం గమనించాలి. దేవుడు ఏమంటున్నా జ్ఞానుల జ్ఞానం నాశనం చేయలేదు. వివేకుల వివేక అంటే గాయపడి జ్ఞాని ఏమాయ శాస్త్రం ఏమాయ లోకము తర్కం ఏమాయ పెట్టినాడు కదా. దేవుడి జ్ఞాన సామర్థ్యంగా జ్ఞానం చేసే దేవుని ఎరుగుబడి సువార్త ప్రకటన ఎవరు నిర్విజ్ఞానం చేయగానే నమ్మువారిని రక్షిత దేవుని సంకల్పం ఉన్నాయి. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే దాని ఏం మారింది శాస్త్రం ఏమి మారింది లోకము తర్కం ఏం మారింది దేవుని ఫలితాలు లోక జ్ఞానం కంటే ఘనమైన జ్ఞానం దొరకదు. ఈ బాడీ ఈ సర్కులన్నీ బాగు చేసేదని మనుషులు ఆరు నుంచి పడిపోతూ వస్తున్నారు. కూడా మనం అదే పరిస్థితి మన సంఘాలలో చూస్తున్నారు. అయితే పడిపోకుండా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పడిపోకుండా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పరిస్థితులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2 మనం దేని వైపు చూస్తున్నాము, దేని వైపు మన ఆలోచన మన విషయం దేని వైపు బయట వాటి మీదనే కానీ దృష్టపరమైన వాటి మీద మనసు పెట్టుకోగలరు. ఏదైనా దాని క్రీస్తులో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ జీవంలో క్రీస్తులో కూడా దేవుని ఎంతో దాచబడి ఉంటుంది. మన శరీరం మన ఆలోచనలు మన ప్రతి ఒక్క అలాగే దేవునితో కూడా బుద్ధి గౌరవ అని దేవుని ప్రాప్తి మనం మనం భయంగా అంటే దేవుడు మన విధంగా మనిషి పెట్టుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన మనం నడిపించే విధానాన్ని మనం అర్థం చేసుకుని మనం ముందుకు సాగితే మనకి ఈ లోకని వారి పైన ధ్యానం పెట్టకుండా పౌరుల ధ్యానం పెట్టి దేవుని వైపు చూస్తూ క్రీస్తుల వైపు చూస్తూ మనం కూడా పుట్టినటువంటి బాధితుడిగా మనం బతుకుతామని మన సేవనే మన జీవితామని ముందుకు సాగుతాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే పదహారు 17 పరిశీలన రాసినటువంటి 16 మనం ఏమి చేసి మాట చేయగలము, ఏం చేసి
దేవుడు ప్రభుత్వం ఏసీ ద్వారా మంత్రి దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి ఆయన పేరు చెందినారు. ఈ లోకానుసారమైన వాటిని మనం కాంప్రమైజ్ అయిపోతే దేవుని సేవ చేయడం, లోకానుసారమైన పాలిటిక్స్ మనం ఎదుర్కొనే సిచ్యువేషన్ మనం కాంప్రమైజ్ అయిపోతే దేవుని సేవ చేయడం. అందుకనే దేవుడు మన ప్రేమను మాట్లాడుతున్నాడు. సంగీతంలో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికి ఒకరు బోధించు, బుద్ధి చెడుచు, ఉపాధి సహితంగా మీ హృదయంలో దేవుడి గురించి గానం చేయొచ్చు. సమస్త విధాలైన జ్ఞానంతో క్రీస్తు వాక్యాలు మీరు సమృద్ధిగా ఏ జ్ఞానం సమస్త విధమైన జ్ఞానం మీలో సమృద్ధిగా ఈ లోక జ్ఞానం కంటే మనకి దేవుడు ఆయన వాక్య జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనకి ఇచ్చిన ఇంకొని కొంత మాటల ద్వారా మనకి మాట్లాడుతూ నడిపిస్తూనే ఉంటాడు. వాక్యం ద్వారా మనకి మాట్లాడుతున్నప్పుడు మనం ఆ జీవిత పోరాటంలో ముందుకు సాగుతున్నప్పుడు భయంకరమైన శోధనలు కానీ శరీర విధమైన కానీ ఆత్మ సంబంధమైన కానీ చీకటి ప్రభావం మన పడిన దేవుడు మనం ఇస్తూ జయిస్తూ ఆత్మతో ప్రార్థనతో జయిస్తూ ముందుకు సాగాలని దేవుడు మనకి సెలవిస్తుంది. సమస్త వాక్యం మీలో సమృద్ధిగా మరియు మనం ఏది చేసినా దేవునికి కృతజ్ఞత చెల్లించుతూ చేయడం దేవుడు మనకి సెలవిస్తుంది. చూసుకున్నట్లయితే యెషయా 13వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఏంటి మనం ఆయన వాక్యం ఆయన సమస్త జ్ఞానం జీవించిన దేవుడు మనం కేవలం సెలవిస్తున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాను నీవు ఇప్పుడు ఈడవైనా నాకు అర్థమైంది. నేను ప్రేమించుకున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుకున్నాను. నీకు ప్రాణంలో ప్రతిగా జనులను అప్పగించుకున్నాను. భయపడకుండా నేను సంతానంగా ఈ దినాన మనకి దేవుని మనం దేవుడి దృష్టికి మనకు క్రియగా విలువగా కావాలంటే మనం ఆయన మాట్లాడుతున్న విధానాన్ని, ఆయన చూపిస్తున్న కృపని, ఆయన సందేశించిన ప్రతీకానికి మనం వారి మనం పట్టుకొని మన జీవితాన్ని ఆయనకు సమర్పించి సాగుతుంటే దేవుని దృష్టికి విలువగా మనం అవుతున్నాం. దేవుని దృష్టికి విలువగా అయినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించుకున్నాడు కనుక మనకి ప్రతిగా మనుషులను అప్పగించుకున్నాడు. ప్రాణాలను ప్రతిగా జనములను అనుసరించుకున్నాడు. నేను మీకు తోడు రోడ్డు సంఖ్య ఏదైతే విధంగా మొదటి నుంచి గమనిస్తూ వచ్చినాను. ఈ మెథడిజం అనే మూమెంట్ ఏదైతే విధంగా స్టార్ట్ అయ్యిందో అదే విధంగా దేవుడు ఈ నిమిషాల కొన్ని చర్చ వారితో కొన్ని చర్చ వారితో మాట్లాడుతున్నాడు. పౌరులు రాసిన పత్రిక ద్వారా ఈనాడు మనకు మాట్లాడుతున్నాడు. మన సంఘాలను మన సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. పవిత్ర స్థితి నుంచి లేచి దేవుని వైపు చూస్తూ దేవుని దేవుడికి దేవుడి విషయాలు మాట్లాడుతున్నాడు. దేవుని వైపు చూస్తూ దేవుడితో మంచిగా భయం కూడా దేవుని సమర్పిస్తూ దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలని దేవుని సేవ నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి
సమయం ఇబ్బంది చెల్లిస్తున్నాం ఆలోచన ప్రసంగాన్ని తీసుకున్నాం.